స్వమానం అంటే ఏమిటి? స్వమానం అనేది మన మనస్సు యొక్క స్థితి. ఆ స్థితిని నిర్ణయించేదేమిటి? మన ఆలోచనలు. మన గురించి మనం చేసుకునే సంకల్పాలే మన మనస్సు యొక్క స్థితి ఎలా ఉండాలనేది నిర్ణయిస్తాయి. మనస్సుపై నియంత్రణ కోల్పోయి ఆలోచనలపై అదుపు లేకుంటే ఆ స్థితి ఎలా స్థిరంగా, పాజిటివ్గా ఉంటుంది? ఉద్దేశపూర్వకంగా, వివేకంతో స్వయం కొరకు మనం చేసే సంకల్పాలు మన మనస్సుని, తద్వారా మన రోజువారీ కర్మలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. జీవితంలో అనేక రకాల సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తాయి. జీవితాన్ని సఫలం చేసుకునేందుకు సహకరిస్తాయి. సుఖశాంతులు లభిస్తాయి. ఆనందకరమైన జీవితం మన సొంతమవుతుంది. స్వమానాల అభ్యాసం అంటే ఏమిటి? వాటిని ఎలా అభ్యాసం చెయ్యాలి? రేపటి వీడియోలో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.